సమ్మర్ వచ్చిందంటే చాలు కూల్గా కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా మరియు శరీరంలో ఉన్న వేడిని అలాగే నీరసాన్ని తగ్గించి వెంటనే శక్తినిచ్చే అద్భుతమైన మస్క్ మిలన్తో జ్యూస్. అలాగే మన ఛానల్లో 6 డేస్కి 6 సమ్మర్ డ్రింక్స్ ఉన్నాయండి. వాటి లింక్ని నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి తప్పక చూడండి. లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. హాయ్ అండి, నేను మీ వేణి, వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్. ముందుగా ఈ జ్యూస్ కోసం కొన్నిటిని నానబెట్టుకోవాలి. మొదటిది వచ్చేసి సగ్గుబియ్యం. నేను ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యం 2 స్పూన్స్ వరకు, సన్నగా ఉన్నవి 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. సన్నగా ఉన్న సగ్గుబియ్యం జ్యూస్లో కలిసిపోతుంది. అలాగే లావుగా ఉన్నవి జ్యూస్ తాగేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. వీటిని ఒకసారి వాష్ చేసి తర్వాత కొన్ని వాటర్ వేసి నానబెట్టండి. రెండవది వచ్చేసి సబ్జా సీడ్స్ అండి. ఇలా ఒక బౌల్లోకి 1.5 స్పూన్ వరకు సబ్జా సీడ్స్ తీసుకొని కొన్ని వాటర్ వేసి నానబెట్టండి. ఎంతసేపు ఇవి నానాలి అంటే ఈ రెండింటిని కనీసం ఒక 10 నిమిషాల వరకైనా నానబెట్టాలి. ఇప్పుడు ఒక కర్బూజా పండును తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ని మొత్తం తీసేయండి. ఇప్పుడు ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో ఉన్న పల్పుని ఇలా ఒక స్పూన్ తీసుకొని మొత్తం నీట్గా తీసేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం తీసేసిన తర్వాత ఇక్కడ పల్పు ఉంది కదా, ఆ పల్పుని ఒక 4-5 పీసెస్ వరకు పక్కన తీసి ఉంచండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ పల్పునంతా వేయండి. వీటిని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత కాసేపు వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి వేయండి. తర్వాత 1 కప్పు వరకు వాటర్ వేయండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ వరకు వీటిని బాగా కుక్ చేయాలి. సగ్గుబియ్యం అనేది ఇక్కడ బాగా ఉడకాలండి. సగ్గుబియ్యం ఉడకపోతే చాలా గట్టిగా అనిపిస్తాయి. ఇక్కడ సగ్గుబియ్యం అనేవి బాగా ఉడికిన తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇక్కడ పాలు అనేవి పొంగొచ్చేంత వరకు ఉండాలి. అంతలోపు మనం కస్టర్డ్ పౌడర్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేయండి. కాసేపు వీటిని పక్కన ఉంచండి. చూడండి, ఇక్కడ పాలు అనేవి పొంగొచ్చాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ వేయండి. తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, వాటిని కూడా ఇప్పుడు ఇందులోకి వేయండి. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకపోతే అడుగంటుతుంది, చిన్న చిన్న గడ్డలు కట్టేస్తుంది. ఇప్పుడు వీటిని ఒక 3 to 4 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. రెడీ చేసి పక్కన పెట్టుకున్న మస్క్ మిలన్ జ్యూస్ ఇప్పుడు ఇందులోకి చల్లారిపోయిన కస్టర్డ్ మిల్క్ని ఇప్పుడు ఇందులోకి వేయండి. నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఒక 2 స్పూన్స్ వరకు వేయండి. తర్వాత పల్పు ఉంటుంది కదా, వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేయండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు వీటిని ఒక 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి. 2 గంటల తర్వాత చల్లగా అయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అంతే అండి, చాలా హెల్తీగా టేస్టీగా ఉండే మస్క్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయింది. అంతే అండి, ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం వేణి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.